ఖమ్మంలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. వైరాలోని దుద్దేపుడి గ్రామ సమీపంలో భారీ చెట్టుపై పిడుగుపడింది. నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్ ప్రాంగణమంతా నీట మునిగింది. స్థానిక షాపులు ముందు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. టూ వీలర్ వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ వర్షం నీళ్లు నిలిచిపోయాయి. గంట నుంచి కురుస్తున్న వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖమ్మంలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. వైరాలోని దుద్దేపూడి గ్రామ సమీపంలో భారీ చెట్టుపై పిడుగుపడింది. నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతమంతా నీట మునిగింది. స్థానిక షాపుల ముందు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. టూ వీలర్ వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. గంట నుంచి కురుస్తున్న వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. డీటెయిల్స్ ఖదీర్ అడిగి తెలుసుకుందాం. ఖదీర్, ఖమ్మంలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, వివరాలు ఏంటి? అపర్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి తొలకరి పడినప్పటికీ మళ్లీ ఎండలు విపరీతంగా కొడుతుండటంతో అనేక మంది రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి కొంత వాతావరణం చల్లబడింది. ఈ రోజు కూడా ఎండ విపరీతంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాని తర్వాత 4 గంటల ప్రాంతం నుంచి వర్షం ఒక్కసారిగా మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అనేది కురుస్తా ఉంది. ఎక్కువగా చూసుకున్నట్లయితే మధిర, వైరా, అదేవిధంగా ఖమ్మం నగరంలో ఎక్కువ కురిసినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి వైరా ప్రాంతం అంతా కూడా అనేక చోట్ల పిడుగులు పడినట్టుగా తెలుస్తా ఉంది. అనేక చెట్ల మీద పిడుగులు పడి అక్కడ చెట్లన్నీ కూడా మండిపోతా ఉన్నాయి. అయితే ఖమ్మం నగరంలో చూసుకున్నట్లయితే పాత బస్టాండ్ ఏరియా, అదేవిధంగా మయూర్ సెంటర్ ప్రాంతాల్లో ఎక్కువగా మోకాళ్ళలోతు నీళ్లు వచ్చి నిలబడ్డాయి. అయితే టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్లు కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి. ఫ్లోటింగ్ దాదాపుగా అక్కడ ఉన్న పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి. ఆ డ్రైనేజీలలో ఆ నీళ్లు ఎక్కువగా పోటెత్తడంతో అవన్నీ కూడా రోడ్లపైకి ప్రవహించి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా చాలా చోట్ల రోడ్ల మీద ఎక్కడెక్కడైతే గుంటలు ఎక్కువగా ఉన్నాయో ఆ గుంటల వద్ద అక్కడ తెలియక గుంటలన్నీ కూడా నీళ్లు ముగ్గురు జరిగింది. ప్రస్తుతం అనేక చోట్ల నగరంలో, అదేవిధంగా మెయిన్ రోడ్ల మీద కూడా అనేక చోట్ల గుంటలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 1 గంట సేపు వర్షం భారీగా నమోదైంది. దాంతో పాటుగా అనేక చోట్ల నీళ్లన్నీ కూడా జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అపర్ణ. ఖదీర్.